బోరుగడ్డ అనిల్ గడే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు అస్సలు భూమి మీద నిలబల్ల. నోటుకు వచ్చింది ఏ మాట వస్తే ఆ మాట. అది అవతల పక్కన ఉన్నది మహిళలన, మనం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. మన కొంపలో కూడా మహిళలు ఉన్నారు. కనీసం సమాజంలో ఎవడెలా అనుకున్నా సరే ముందు మన కొంపలో వాళ్ళే మనం మాట్లాడిన భాష వింటే తుప్పుకు నుమ్మేస్తారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడేవాడు. ఈ చివరాఖరికి ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డి కనుసైగ చేస్తే చాలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అంటే గారు అని కూడా అనేవాడు కాదు, వాడి ఇష్టం, అరగంటలో ఇంటికి వెళ్ళి చంపేస్తానన్న వ్యక్తి మాట. ఇవాళ వీడి బతుకు జైలు పాలు. అయితే వార్త ఏంటంటే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చదివి వినిపిస్తాను వినండి. బోరుగడ్డ అనిల్కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ. బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు. సోషల్ మీడియా కేసులో బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్. పిటిషనర్ అసభ్య పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని కోర్టు వ్యాఖ్య. అంటే బోరుగడ్డ అనిల్ కేవలం అసభ్యకరంగా బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించిందండి. పిటిషనర్ నేర చరిత్ర కలిగి ఉన్నాడని కోర్టుకు తెలిపిన ప్రాసిక్యూషన్. ఇప్పటికే అనిల్పై 2 ఛార్జ్షీట్లు నమోదయ్యాయని తెలిపారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదన్న కోర్టు. హైకోర్టు ఏం చెప్పిందంటే వీడు మాట్లాడిన మాటలు కావచ్చు, లేదంటే పెట్టిన పోస్టులు కావచ్చు, ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచి ఆ కోర్టు ముందు ఉంచుతారు. కాబట్టి అవి చూసిన జడ్జి గారు కూడా వీడు అసలు మనిషి కాదు, వీడిది మనిషి జన్మ కూడా కాదు, ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించకూడదు. క్షమించి బెయిల్ ఇచ్చామంటే వీడు మళ్ళీ ఇలాగే రాలిపోతాడు, మళ్ళీ ఇలాగే పేలిపోతాడని భావించిందో ఏమో తెలియదు. కానీ కోర్టు బెయిల్కి మాత్రం నిరాకరించిందండి. బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అది కాకుండా అదనంగా మన ఓడిపోయిన అనంతపురంలో మరొక కేసు నమోదైంది. మళ్ళీ రిమాండ్ వేశారు. నేను మొదట్లోనే చెప్పి అరెస్ట్ అయినప్పుడు నీ బతుకు 5 ఏళ్ళు జైలు పాలేరా. ఎందుకంటే గతంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎత్తడి బొచ్చు, ఆ నీళ్ళ సాంబారే గతి అని చెప్పేసి మాట్లాడాడు. వీడిగా ఈ 5 సంవత్సరాలు ఆ నీళ్ళ సాంబారే గతి వీడికి. ఎందుకంటే వీడి పైన నమోదైన 1-2 కేసులు అయితే వేరే, తక్కువ లెక్కతో ఒక 50కి పైన నమోదై ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే వీడు అందరిని తిట్టినోడే. తిట్టని వ్యక్తి అంటే ఎవరో లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి ఒకరికే భజన చేసేది. కానీ అప్పట్లో నెల్లూరుకు సంబంధించిన ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే అనుకోండి, ఆయన ఫోన్ చేసి ఏకంగా ఈ పనోడు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని బండి కట్టి లాక్కొచ్చేస్తాడు. వీడే ఒక ఎమ్మెల్యేని పట్టుకొని అలా ఒకరిద్దరి పైన కాదు, అనేక మంది సామాన్యుల పైన చాలామందిని బెదిరించాడు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు, చీటింగ్ కేసులు ఉన్నాయి మనోడి పైన. ఆ కేసులన్నింటినీ కలుపుకుంటే వీడు తక్కువ లెక్కెత్త ఒక 3-4 ఏళ్ళు పట్టుద్దేమో బయటకు వస్తానికి. అందుకే మనం ఏది మాట్లాడినా ఒక పరిధి వరకు మాట్లాడాలి. హద్దులు మీరిపోయి వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడితే పరిణామాలు ఇలాగే ఉంటాయి. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా నీకు అండగా నిలిచాడంటే లేదు. నీకనే కాదు, ఏ వైసీపీ కార్యకర్తకి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎక్కడా అండగా నిలవలేదు. నువ్వనే కాదు, ఆ ఇంటూరు రవికిరణ్ గడు అలాగే రాలిపోయాడు, ఆ వర రవీందర్ రెడ్డి గడు అలాగే రాలిపోయాడు, ఆ కల్లం హరికృష్ణారెడ్డి గడు అంతే. అది చూస్తానికి నాలాగా ఉంటాడు, సన్నగా పొలలాగా. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి తొల్లగొట్టేసి పిసికెత్తారు. ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో పేరుంది తోపుదుర్తో, ఏదో మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు ఎమ్మెల్యే, మనోడు అండ చూసుకునో, లేదంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అండ చూసుకునో, వీళ్ళు మన వెనకాతలు ఉంటారులే, మనం ఎక్కడికైనా వెళ్తే ఆయన ఒక 10 మందిని, ఈయన ఒక 10 మందిని, ఒక 20 మందిని పంపేస్తారు. అది కాకుండా మనకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అల్లర్లు జరగడానికి పోలీసులు ఒప్పుకోరు. మనం ఏదైనా నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ముందస్తు సమాచారం అందినా సరే వాళ్ళకి అక్కడికి వచ్చి ఆ టయానికి ఖచ్చితంగా బాబు రోడ్ల పైన ఎలాంటి చేయడానికి కుదరదు, అల్లర్లు సృష్టించకూడదు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని చెప్పేసి వాళ్ళే చెప్తారు. వాళ్ళు అన్న చూసుకుని వెళ్ళిపోయేవారు వీళ్ళంతా కూడా. వీడి మాట్లాడినా సరే ఒకసారి నాకు ఫోన్ చేసి ఏమని కూడా అంటే, ఒకసారి నాకు ఫోన్ చేసాడు,
ఫోన్ చేసినప్పుడు కూడా ఏదో సిఐడి వాళ్ళు నా పక్కనే ఉన్నారు అనేవాడు. ఈ ఇంట్లో ఉన్నట్టే, ఇది ఈడు చుట్టాలైనట్టు. కాబట్టి ఏంటంటే బోరుగడ్డ మాట్లాడితే నేను ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, అలాంటి మాటలు మాట్లాడకుండా ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇంకెప్పుడు అయినా సరే రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటే 1,00,000 మాట్లాడవచ్చు. మనం విధానపరంగా 1,00,000 మాటలు మాట్లాడవచ్చు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించవచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు. పరిధి మేరకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అది కాదు నేను పెద్ద మవ్వని, నేను పెద్ద తురుము కానీ, నా అంత వీరుడు సూర్యుడు ధీరుడు ఇంకొకడు అసలు లేనే లేడు, నేను ఎవరైనా సరే ఉండి చేస్తే వేస్తానంటే ఇక చివరికి మన బతికేలాగా అయిపోద్ది. లోపలికి వెళ్ళేటప్పుడు కుదమట్టంగా వెళ్ళు, బలంగా బయటకు వచ్చేటోడికి నిన్ను నాలాగా స్లిమ్గా నాజుగ్గా తయారు చేసేస్తాను నిన్ను. మనం ఖచ్చితంగా అది గ్యారంటీ. ఆల్రెడీ ఇప్పటికే సగం అయిపోయాం మనం, ఇంకా సగం. మన ఒంట్లో ఉన్న కాస్త కాస్త ఓపుగా అంటే కొద్దిగా ఓపుకుండి బయటకు వస్తాం మనం అంతే. కొవ్వు బలుపు అన్నీ ఆ సెంటర్ జైల్లో నీళ్ళసరి తాగితే అన్నీ పోతాయి. అది కాబట్టి ఏంటంటే ఇకనైనా వైసీపీలో ఇంకొంతమంది ఉన్నారు బాగా అతిగా మాట్లాడి బూతులు మాట్లాడుతూ ఇంకా ఫోటోలు మార్పింగ్ చేసే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బోరుగడ్డ అనిల్ని, అలాగే వర రవీందర్ రెడ్డిని, ఇంటూరి రవికర్ని, వీళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం ఏదైనా మాట్లాడాలంటే మనకు కాస్త భయం కలుగుతుంది. రాజకీయ విమర్శలు చేయొద్దని అట్లా, అబ్బాయి మీరు ఏది మాట్లాడకూడదు, ఏదైనా మాట్లాడితే కేసీ పెట్టి లోపలేస్తామని చెప్పేసి ఎవడు అన్నట్లా. వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు వాటికి కూడా. సాక్షి టీవీలో డిబేట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఎంతమంది మాట్లాడట్లేదు రాజకీయంగా, అలా మాట్లాడచ్చు అంతే. తప్పితే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి విర్రవీగిపోతే, అధికారం కోల్పోతే బతుకులు ఎలా జైలు పాలైపోతాయి అన్నమాట. దానికి ఉదాహరణ ఈడే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంటూరి రవికిరణ్ కానీ, వర రవీందర్ రెడ్డి కానీ, ఈడి కానీ, మన ఇంకోడు కల్లం హరికృష్ణారెడ్డి కానీ, వీళ్ళపైన నమోదైన కేసులకి వీళ్ళు ఇప్పట్లో బయటికి రానేరారు అసలు. పిటి వారెంట్ల మీద తీసుకెళ్ళిపోతున్నారు, అక్కడ విచారణ అంటున్నారు, మళ్ళీ అక్కడ కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు, ఇక్కడ రిమాండ్ కంప్లీట్ అయ్యగానే మళ్ళీ ఇంకొకటి. అదే బాయ్, ఈ 5 ఏళ్ళు అన్ని రకాలుగానే ఇబ్బంది. ఆర్థికంగా దెబ్బ, అది కాకుండా మెంటల్ టెన్షను, కుటుంబానికి దూరంగా ఉండాలి. ఎందుకు మాట్లాడామా అనే ఫీలింగ్ నీకు కలిగేసింది కదా, ఇప్పటికే వచ్చేసి ఉంటుంది. అంటే స్టార్టింగ్లో అనుకుంటా ఏదో మంగళగిరి హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడో అనుకుంటా అక్కడ మీడియా కనపడగానే మళ్ళీ పేలిపోయాడు. నేను ఎవ్వన్న వదలను, టీవీ5 నిరగ తీసేస్తాను, ఏబిఎన్ నిరగ తీసేస్తాను, ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోతాను, ప్రతి ఒక్కడు అందు తేల్చేస్తున్నారు. మళ్ళీ అక్కడ కూడా కిలుక్కోవడమే. మనం అరెస్ట్ అయ్యాము, పోలీసులు అడిగినప్పుడు నాదేం లేదు, వైసీపీ నాయకులు ప్రోద్బలంతోనే నేను ఎన్ని మాట్లాడాను, వాళ్ళు నన్ను రెచ్చగొట్టారు, రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారని చెప్పేసి ఏదో చెప్పాడు, అయిపోయింది అనుకున్నాం. కానీ నువ్వు బయటకు వచ్చి అనవసరంగా కెలుక్కొని చూసావా, ఆ కెలుక్కున్న తర్వాత నీ పైన దాదాపు ఇంకొక 6-7 కేసులు నమోదైంది నిన్నటితో కలిపి, అంటే ఈ రోజుతో కలిపి. అనవసరంగా కెలుక్కున్నట్టు కాదు అది. ఇంకెప్పుడు కూడా మీడియా కనబడగానే పేలిపోమ్మాక. ఇకనైనా సరే నువ్వు అతి మాటలు మాట్లాడకుండా శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నా.